వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలోని జూ పార్క్ రోడ్డులో చిరుతల సంచారం అన్నది ఇటీవల ఎక్కువైందని చెప్పాలి. ఈ మార్గం గుండా ప్రయాణించేటువంటి వాహనదారులంతా కూడా భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జూ పార్క్ రోడ్లో నిన్న ఏదైతే గడిచిన 2 రోజుల క్రితం ఒక చిరుత ఒక వాహనదారుడి మీద దాడి చేసిందో మనం ఇదే ప్రాంతంలో ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు బోన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఏదైతే ఈ చిరుతలు అన్నది ఇదే ప్రాంతంలో ఎందుకు వరుసగా ఇక్కడే తిరుగులాడుతున్న ఉద్దేశంతో ఫారెస్ట్ అధికారులు ఇక్కడ వచ్చి పర్యవేక్షిస్తే మనం ఒకసారి చూడవచ్చు. ఇదంతా కూడా కల్వర్ట్ వేస్టేజ్ వాటర్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఈ వ్యర్థాలన్నీ కూడా ఇక రోడ్డు పక్కన అధిక శాతంలో ఇక్కడ వేయడంతో ఆ చిరుతలు అన్నది ఇదే ప్రాంతం ఇటు నీరు కావచ్చు, అదే రకంగా ఈ వ్యర్థాలు కావచ్చు ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ చిరుతలు ఇక్కడే తిష్ట వేసుకుని ఉన్నట్టుగా కూడా ఫారెస్ట్ అధికారులు అయితే భావిస్తున్నారని చెప్పాలి. గడిచిన 1 నెల క్రితం కూడా ఇదే రోడ్డు మార్గం గుండా ఒక ద్విచక్ర వాహనుడు వెళ్తున్నటువంటి తరుణంలో ఒక చిరుత రోడ్డు క్రాస్ అయ్యేటువంటి క్రమంలో ఆ చిరుత ఆ వాహనదారుడు ఇద్దరు కూడా ఢీ కొట్టుకోవడంతో ఆ వాహనదారుడికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలైనటువంటి పరిస్థితి. అయితే వరుసగా ఈ ప్రాంతంలో ఈ యొక్క జూ పార్క్ రోడ్డు అనేది మనం చూస్తున్న ప్రధానమైనటువంటి మార్గం. అలిపిరి నుంచి చంద్రగిరి వెళ్ళేటువంటి ప్రధాన మార్గం. నిత్యం కూడా భక్తులు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, నిత్యం వేలాది సంఖ్యలో ప్రయాణికులు తిరుగుతూనే ఉంటారు. అందులోనే ఇక్కడ జూ పార్క్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తిరుమలకు వచ్చేటువంటి భక్తులంతా కూడా జూ పార్క్ అధిక శాతంలో వస్తూ ఉంటారు. అయితే ఈ మార్గం గుండా ఇప్పుడు వాహనదారులు తిరగాలంటే మాత్రం ఒక ఇంత భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏదైతే మన వీడియోలో చూసామో ద్విచక్ర వాహనదాడి మీద చిరుత దాడి చేయనటువంటి మనం అదే ప్రాంతంలో ఉన్నాం. ఈ యొక్క బ్రిడ్జ్ పక్క నుంచే ఆ చిరుత ఒక్కసారిగా ద్విచక్ర వాహనంలో వెళ్తున్నటువంటి వాహనదారుడి పైకి దాడి చేసేందుకు కాబడినటువంటి పరిస్థితి. ఒకసారి మనం పరిశీలించవచ్చు. ఈ యొక్క బ్రిడ్జు లోపల నుంచి ఆ యొక్క చిరుత అక్కడ ఉన్నటువంటి గుర్తించేదానికి కూడా వాహనదారులకు చాలా కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఇక కింద ఆ యొక్క డౌన్లో అక్కడ మాటు వేసుకుని ఉంటుంది. ఒక్కసారిగా వచ్చి దాడి చేసేటువంటి పరిస్థితి. అయితే ఈ రకంగా ఈ చిరుతల సంచారం అనేది మాత్రం ఈ జూ పార్క్ రోడ్లో భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. అందులో ముఖ్యంగా ఈ జూ పార్క్ రోడ్లో ప్రధానంగా హాస్పిటల్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లంతా కూడా భయం గుప్పిట్లో ఇక్కడ సంచరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు తోడుగా అందులోనూ ఈ యొక్క రోడ్డు ఇరువైపులా కూడా ఇటీవల ఈ యొక్క షాపులు ఏదైతే టిఫిన్ షాపులు కావచ్చు, వివిధ షాపులు కూడా ఏర్పడడంతో వ్యర్థాలన్నీ కూడా ఈ పక్కన వేస్తున్నారు. ఆ వ్యర్థాల వల్ల కూడా వరుసగా ఈ చిరుతలు ఇక్కడే సంచరిస్తున్నాయనేసి కూడా ఫారెస్ట్ అధికారులు అయితే భావిస్తున్నారని చెప్పాలి. అయితే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే మొన్న జరిగినటువంటి ఆ చిరుత దాడిలో మాత్రం తుటిలో ప్రాణాపాయం నుంచి కూడా ఆ యొక్క వాహనదారుడు తప్పించుకున్నాడనే చెప్పాలి. ఎందుకంటే అతను చాలా వేగంగా వెళ్ళినాడు కాబట్టి ఆ యొక్క పెను ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నాడని చెప్పాలి. ఆ చిరుత ఇక్కడ వరుసగా ఇదే ప్రాంతంలో మాత్రం నిత్యం కూడా ప్రజల కంట ఏదో ఒక సమయంలో మాత్రం ఉదయం సాయంత్రం టైంలో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి కంటపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా గడిచిన 10 రోజులుగా కూడా కనబడుతుంది అని చెప్పాలి. అయితే ఈ మార్గం గుండా ప్రయాణించేటువంటి ప్రయాణికులు మాత్రం భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇప్పటికే 3 బోన్లు ఏర్పాటు చేశారు. ఏదైతే మనం ఉన్నామో ఇదే ప్రాంతంలో ఒక బోన్ ఏర్పాటు చేశారు. అదే రకంగా మరొక ముందర ఏదైతే గతంలో ఒక వాహనదారుడి మీద దాడి చేసిందో చిరుత ఆ ప్రాంతంలో ఒక బోను, అదే రకంగా వేదిక యూనివర్సిటీలో గతంలో కూడా వేదిక యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో మరొక బోన్ కూడా ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఏర్పాటు చేసినటువంటి బోన్లో కూడా చిరుత బోన్లో చిక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు మాత్రం ఈ వరుసగా జూ పార్క్ రోడ్లో చిరుతలు సంచరిస్తున్నాయి కాబట్టి ఇక బోన్లు అయితే ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఏదైతే ఒక చిరుత 2 చిరుతలు ఇదే ప్రాంతానికి అలవాటు పడినట్టుగా కూడా ఫారెస్ట్ అధికారులు భావించి ఈ బోన్లు కూడా ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా మాత్రం బోన్కి చిక్కుతుంది అన్న ఆ ఆశాభావం అయితే ఫారెస్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. భరోసా కూడా ఇస్తున్నారు. ఏదైతే ఈ సాయంత్రం టైంలో వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క రోడ్లో కూడా తిరుగులాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాలంటూ కూడా ప్రజలకు ఫారెస్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.